రే దీపక్, ఆ రాజుగాడిని నమ్మడానికి వీల్లేదు. పోయినసారి కూడా మనకి తెలియకుండానే ఫాలో అయ్యాడు. ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాడేమో. ఒకసారి చూడు. అలాగే మమ్మీ. రాజు వాళ్ళు రావట్లేదు మమ్మీ. నువ్వు ఏ లొకేషన్కి వెళ్ళినా నాకు తెలుస్తుంది. ఈ వాచ్ నిజంగానే రాజు చెప్పినట్టు దారి చూపిస్తుందా? రాజు రూపలొచ్చి మా నాన్నని సేవ్ చేస్తారా? ఏం ఆలోచిస్తున్నావు ఆనంద్? ఏం లేదు విజయాంబిక గారు, మీరు నిజంగానే మా నాయన దగ్గరికి తీసుకెళ్తా ఉండారా? మా నాయన యాడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎందుకు మా నాయన్ని బంధించుండారు? అవన్నీ మాకు తెలీదు ఆనంద్. కానీ నీకిచ్చిన మాట కోసం అతి కష్టం మీద మీ నాన్న ఎక్కడున్నాడో కనుక్కున్నాం. మీ నాన్న దగ్గరికి వెళ్తేనే గాని అసలు మీ నాన్నని ఎవరు బంధించారో, ఎందుకు బంధించారో తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళు ఆనంద్ని నిజంగానే రాఘవ్ దగ్గరికి తీసుకెళ్తారా? తీసుకెళ్తారా అమ్మాయి గారు? ఆనంద్కి రాఘవ్తో వీడియో కాల్ చేయించారంటేనే రాఘవ్ ఎక్కడున్నాడో విజయాంబిక వాళ్ళకి తెలుసు అమ్మాయి గారు. ఆనంద్తో విజయాంబిక వాళ్ళకి అవసరం ఉంది కాబట్టే ఆనంద్ అడిగినట్టు రాఘవ్ని కల్పిస్తారు అమ్మాయి గారు. మరి మనం ఏం చేయబోతున్నాం రాజు? రాఘవ్ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్తామా? నాన్నకి ఈరోజే నిజం చెప్పిస్తామా? ముందు రాఘవ్ ఏ కండిషన్లో ఉన్నాడో చూద్దాం అమ్మాయి గారు. అన్నిటికంటే ముందు మనం ఫాలో అవుతున్న సంగతి విజయాంబిక వాళ్ళకి తెలియకూడదు. ఏమాత్రం అనుమానం వచ్చినా రాఘవ్తో పాటు ఆనంద్ కూడా రిస్క్లో పడతాడు. మనం ఫాలో అవుతున్నాం అన్న సంగతి అత్తయ్య వాళ్ళకి తెలియదు కదా రాజు.